పంజాబ్ కింగ్స్పై హైదరాబాద్ జట్టు చివర్లో ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభు-సిమ్రాన్ సింగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 71 పరుగులు చేయగా, అతరు టైడే 27 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. రిలీ రోసో 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, జితేష్ శర్మ 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టి నటరాజన్ 2 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, విజయకాంత్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేయగా, హెన్రీ క్లాసెన్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేయగా, నితీష్ కుమార్ రెడ్డి 25 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్ బౌలర్లో హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రా తలో వికెట్ తీశారు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ ఇలా చెప్పుకొచ్చాడు. ఈ విజయం అద్భుతం, చాలా సంతోషంగా ఉంది. ఉప్పల్లో మేం 7 మ్యాచ్లకు 6 మ్యాచ్లు గెలిచాం. ఇది చాలా గొప్ప విషయం. ఈ సీజన్లో ఇంతమంది కుర్రాళ్ళు సత్తా చాటుతారని ఊహించలేదు. మేము అసాధారణమైన క్రికెట్ ఆడాం. కుర్రాళ్లతో మా జట్టు గొప్పగా ఉంది. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అతనికి నేను అసలు బౌలింగ్ చేయను. అతను స్వేచ్ఛగా ఆడుతున్న ఆట తీరు ఓ బౌలర్గా నన్ను భయపెడుతోంది. అతను పేసర్లపై మాత్రమే చెలరేగడం లేదు, స్పిన్ బౌలింగ్లో కూడా కొడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ ఆటగాడు. అతని వయసు కంటే చాలా పరిణితితో కనపడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ మా టాప్ ఆర్డర్లో కీలక ఆటగాడిగా మారాడు. మా జట్టు ప్రదర్శన సంతృప్తినివ్వడంతో పాటు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఐపీఎల్లో నేను ఇప్పటి వరకు ఫైనల్ ఆడలేదు. కేకేఆర్ రాజస్థాన్ మ్యాచ్ ప్యాన్స్ టేబుల్ మా స్థానంపై స్పష్టత రానుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అని ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.